ఓకే. ఇది రిమూవ్ చేసేటట్టు పెట్టుకోలేదా? ఆ బ్లాకేజ్ మనం ఎలా క్లీన్ చేసుకుంటాం చెప్పండి. అది ఐరన్ కట్టర్ పెట్టేసి క్లీన్ చేస్తారు, పెడతారు. అందుకే కదా ఇక్కడ ఐరన్ కట్టర్ పెట్టించాము. అక్కడికి వచ్చి ఇక్కడికి రాకూడదని చెప్పేసి మళ్ళీ సేమ్ ప్రాబ్లమే కంటిన్యూ అయిపోతుంది మనకి కదా. అది పెట్టు, జిలానీ గారు చేస్తారు. కొత్త ప్రిన్సిపల్ గారు పని చేస్తలేదు అది. థ్యాంక్ యూ. స్కూల్కి వచ్చేసి హెడ్ మాస్టర్ గారు మేడం వచ్చేసి స్కూల్లో డ్రైనేజ్ పోవడానికి సమస్యగా ఉంది, క్లాస్ రూమ్స్లోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాగనే ఇక్కడికి వచ్చి విజిట్ చేశాక ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం మీద పోయిన ప్రభుత్వం ఉదాసీనత వైఖరితో వీటిని కంప్లీట్గా ఫినిష్ చేయకుండా వదిలేసేసి పెండింగ్ పెట్టింది. సో దీన్ని ప్రిన్సిపల్ గారు కానీ స్టాఫ్ కానీ చెప్పడంతో P4 మోడల్ కింద మా పార్టీ సీనియర్ నాయకులు జిలానన్నతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 2 క్లాస్ రూమ్స్ని ఫినిష్ చేసిస్తే టీచర్ గారు వీటిని కూడా పిల్లలకి చదువు చెప్పడానికి వాడుకునే విధంగా తయారైపోతుంది అని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సానుకూలంగా స్పందించి ఈ యొక్క క్లాస్ రూమ్స్ 2 అట్లే బెడ్లు కానీ ప్రతి ఒక్కటి కారిడార్ కానీ టైల్స్ వేసేసి పెయింట్ వేసేసి ఇమీడియట్గా స్కూల్కి ఉపయోగపడే విధంగా వెంటనే వాడుకునే విధంగా తయారు చేయడం జరిగింది. దానికి జిల్లాలకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగనే సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మా దృష్టికి ఈ సమస్యలు తీసుకొని వస్తే ఆ సమస్యల మీద మేము కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఎక్కడున్న సమస్యలు అక్కడ ఐడెంటిఫై చేసుకుని మా యొక్క దృష్టికి తీసుకొని వస్తే వాటి కోసం పనిచేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది మీ స్ఫూర్తిమా. నేను మీరు మన స్కూల్లో ఇక్కడ ప్రాబ్లం ఉంది నాకు హెడ్ మాస్టర్ గారు చెప్పారు, అన్న మీరు ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చి మా సమస్య తీర్చండి అని చెప్పి నేను అదే పనిగా వాళ్ళని పిలుచుకొచ్చి మీ ఎమ్మెల్యే గారు తీసుకొని మేడం స్కూల్ తీసుకొని మొన్న ఫ్రైడే కూడా ఎఫ్ఎస్సి మేడం వెంటనే స్పందించి మేడం నాకు నచ్చింది ఏంటంటే బాబు నేను రిటైర్ అవుతాను. మేడం ఆగస్టు 31 రిటైర్ అవుతున్నా కానీ
ఆగస్టు 25కు వచ్చేసేసి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పడం అంటే నాకెందుకులే, నేను వెళ్ళిపోతున్నా కదా, నాకు అక్కర్లేదు ఈ స్కూల్ అనుకోవచ్చు. కానీ మేడం అలా అనుకోకుండా ఆమెకు అవకాశం వచ్చింది, ఈ సమస్యను తీసుకుపోయే మా దృష్టికి తీసుకొచ్చే అవకాశం రాగానే ఆమె వచ్చి దాన్ని వినియోగించుకొని ఇక్కడి నుంచి ఆవిడ రిటైర్డ్ వెళ్ళినా కూడా ఇక్కడున్న టీచర్లు కానీ పిల్లలు కానీ గుర్తు పెట్టుకునే విధంగా తన మార్క్ అనేది లాస్ట్ 5 డేస్లో వేసుకొని పోయినారు. కంగ్రాట్స్ అమ్మా. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు కడపలో 126 స్కూల్స్ ఉన్నాయి. 126 స్కూల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను మొత్తం లిస్ట్ అవుట్ తీసుకొని రావడం జరిగింది. గ్రీన్ బోర్డ్స్ కానీ, కూర్చోడానికి బల్లలు కానీ, టీచర్లు కూడా కొరతగా ఉండడం కానీ, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, అలాగే టీచర్ల దగ్గర స్టోరేజ్ కోసం ఉండాల్సిన బెంచులు కానీ, వాట్ ఎవర్ అంత లిస్టు తెచ్చుకోవడం జరిగింది. అంత లిస్టు నేను మొన్న లోకేష్ గారు మనకు స్మార్ట్ కిచెన్స్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్మార్ట్ కిచెన్స్ని సందర్భంగా నేను లోకేష్ గారికి కలిసి అది మొత్తము ఇవ్వడం జరిగింది. ఆయనకి చెప్తూ మాకు ఇమ్మీడియట్గా బెంచులు కానీ, ఆర్ఓలు కానీ, గ్రీన్ బోర్డ్స్ కానీ నాకు ఇమ్మీడియట్గా కావాలా, దానికోసం కొంచెం ఎమర్జెన్సీగా అరేంజ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఫర్దర్ డబ్బు సమకూర్చుకొనేసి నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్లు కానీ మిగతా అరేంజ్మెంట్స్ కూడా తర్వాత చేసినా కానీ ఇది ఎమర్జెన్సీ కింద ఆర్ఓలు అనేది చాలా ఎమర్జెన్సీ. నేను యాజ్ ఎ ఉమెన్గా, ఫిమేల్ ఉమెన్, మహిళా ఎమ్మెల్యేగా నేను గట్టిగా సపోర్ట్ చేసేదనంటే ఆడపిల్లలకి మంచి క్లీన్ వాతావరణంలో బాత్రూమ్లు ఇవ్వడము, అలాగనే స్కూల్లో చదువుతున్న పిల్లోళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడం, సురక్షితమైన నీళ్ళు ఇవ్వడం. ఈ 2 మాత్రం నేను స్ట్రాంగ్గా నా మనసులో నేను తీసుకున్నాను. అందుకే లోకేష్ గారి దృష్టికి వెళ్ళేసి ఈ 3 మంచి బాత్రూమ్లు కానీ, మంచి నీళ్లు కానీ, మంచి కూర్చోడానికి బెంచ్లు కానీ, మంచి బోర్డు, గ్రీన్ బోర్డు ఇవ్వడం కానీ ఇది ఫస్ట్ దఫాలో చేసేసేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా సానుకూలంగా లోకేష్ గారు స్పందించినారు. మళ్ళా రేపు అసెంబ్లీ దానికి పోవడప్పుడు మళ్ళీ ఒకసారి లోకేష్ గారికి గుర్తు చేయడం జరుగుతుంది. తొందరగా 126 స్కూళ్ళు సరైన వసతులు ఇచ్చే విధంగా వెళ్తాము. దాంతోపాటు లోకేష్ గారు క్లియర్గా ఉన్నారు, కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టాలి తప్పితే పిల్లలకు గ్యాడ్జెట్స్ కానీ, ట్యాబ్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఉంచకూడదని చెప్పేసి తొందరలో కంప్యూటర్ ల్యాబ్స్ ప్రతి ఒక్క స్కూల్కి అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే నాడు నేడు కార్యక్రమం మీద గత ప్రభుత్వము చేసి దుర్వినియోగం చేసిన వాటిని కూడా సక్రమ మార్గంలో పెట్టి ఈ యొక్క స్కూల్స్ అన్నింటినీ పెండింగ్లో ఉన్న క్లాస్ రూమ్స్ అన్నింటినీ వాటిని బ్యాలెన్స్ వర్కులు ఫినిష్ చేసుకొని పిల్లలకు ఉపయోగకరంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని గైడ్ లైన్స్ తొందరలో వస్తాయి. దాని మీద కూడా లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. జస్ట్ గైడ్ లైన్స్ రాగానే వాటిని కూడా మొదలుపెట్టేది ఈ స్కూల్స్లో ఉన్న పెండింగ్లో ఉన్న క్లాస్ రూమ్స్ కూడా చిల్డ్రన్కి అవైలబుల్ ఉండేటట్టు చేస్తారు. వెంటనే స్పందించి నేను స్కూల్కి వస్తానని, విజిట్ చేస్తానని మాట చెప్పినారు. ఆ మాట ప్రకారం మీరు స్కూల్కి వచ్చినారు, అందరితో కలిసినారు, హెడ్ మాస్టర్తో చెప్తున్నారు, వాళ్ళ సమస్యలు చూపించారు. మాకు నీళ్లు పోవడం లేదు మేడం, మా స్కూల్లో సరిగా నీళ్లు బయటికి పోవడం లేదు, పిల్లలు జారి కింద పడుతున్నారు, టీచర్లు కూడా జారి కింద పడుతున్నారు, సమస్య చాలా తీవ్రంగా ఉంది అన్నారు. అది చేపిస్తానని తప్పకుండా అన్నారు. మళ్ళీ రెండో విషయం తీసుకొచ్చి ఆ టైంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు సరైన బిల్డింగ్లో వసతులు కల్పించలేదు, పెయింటింగ్ లేదు, కింద కూర్చునేదానికి లేదు, ఆ తాపలు కూడా దిగేదానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పినారు. దానికి మీరు స్పందించి మీరు చెప్పిన ప్రకారం దానికి టైల్స్ వేసి, పెయింటింగ్ వేసి, ఇక్కడంతా బాగా తాపలు బాగా ఫ్లాషింగ్ చేసి మొత్తం మీకు ఒప్పిస్తున్నాను, మీరు చేయాలా జిల్లాను అని చెప్పినారు. మీ మాటలు దవదాటకుండా నేను ఈ పని అంతా ఎంత నీట్గా చేశానంటే అక్కడ ఉండే టీచర్లు అందరూ మెచ్చుకున్నారు. మీరు కూడా వచ్చి ఇక్కడ చూసినందుకు నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనం అందరం కష్టపడి మనం అభివృద్ధి చేసినందుకు నేను కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చెప్పిన పనికి నేను చేసి పెట్టాను. మేడం గారు పోయినాము. మేడం సకాలంలో స్పందించి వెంటనే పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకొని మా సమస్యలు పరిష్కరించడానికి కారణమైనారు. తర్వాత సార్ కూడా తన కోఆపరేషన్తో స్కూల్కు పిల్లలకు ఇబ్బంది కలగకుండా వాడి గ్రౌండ్ ఆడుకోవడానికి అయితేనేమి, క్లాస్లో కూర్చొని పాఠాలు వినడానికినేమి కొంచెం నీట్గా పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో చదువుంటే ఆ క్రీడల విషయంలో కూడా మేడం స్పందించి వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే స్పందించడం జరిగింది. ఆగస్టు చెప్పినప్పుడు నేను ఇప్పుడు మేడం ఆగస్టు 31 రిటైర్ అయినాను. అయినా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలలో మేడం స్పందించిన విధానం చూస్తే మాకు చాలా సంతోషమైంది. మేము కానీ మా టీచర్స్ స్టాఫ్ కానీ చాలా సంతోషపడ్డారు మేడం. చాలా ధన్యవాదాలు. ఇంకోటి